ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో పెద్దమ్మ గుడికి వచ్చేసినాం. లోపల ఎలా ఉందో చూపిస్తారండి. అక్కడ పోతున్నారు చూడండి, మా ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని. హాయ్ గైస్, ఈరోజు అయితే మేము పెద్దమ్మ టెంపుల్కి మా ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చినాం. సో లోపల ఎలా ఉంటుందో మీకు అందరికీ చూపిస్తాం. మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో గిటా చూపిస్తాం. మా ఫ్రెండ్స్ ఎంత కామెడీ చేస్తారో అది గిటా చూపిస్తాం. మీకు లోపల ప్రతి ఒక్క మూమెంట్ చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ టైం వచ్చిన రష్ ఉంటుంది, మధ్యాహ్నం టైం వచ్చిన రష్ ఉంటుంది. సరే మార్నింగ్ టైం ఇట్లా వచ్చినాం, అలానే రష్ ఉంది. కానీ ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నది. ఈ గ్యాంగే మా ఫ్రెండ్స్ చూపిస్తారండి. ఒక్క నిమిషం అందరు వెంకట్ బాయ్, ఫస్ట్ వెంకట్ బాయ్. అందరు హాయ్ చెప్పండి. ఇటు హాయ్ ఫ్రెండ్స్. మీకు నేను బయటనే చెప్పినా కదా ఫన్నీ మూమెంట్స్ స్టార్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేసి ఇయాలనే ఫనీ బాయ్ పుష్పరాజ్. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 రౌండ్ తోటి లోపల వెళ్తుంది. సైంటిస్ట్ మంచిగా ఉంటుంది. మధ్యాహ్నం టైం వస్తే అసలు రష్ లేదు, కూల్గా ఉంది, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని చూసి సూపర్ ఉంది. మొత్తం నీట్గా ఉంది, మొత్తం నీట్గా ఉంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం భయపడుతున్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. సో ఎవరైనా ఏమన్నా అంటారేమో అని కొంచెం లైట్గా భయం వేసింది. మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయారు. అందరు వాళ్ళని ఫస్ట్ క్యాచ్ చేసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూగా లోపల చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఆఫ్ చేసుకుంటున్నాం, మళ్ళీ నాకు 3 రౌండ్స్ పట్టేదండి. సో బాయ్. 5 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం, చూపిస్తా పదండి. లోపల ఫోన్ అలా ఉంటేనే చూపిస్తాను, లేదంటే చూపించాను. దర్శనం అయితే అయిపోయింది. నేను ఎందుకు తీయాలి అంటే
అక్కడ కెమెరాలో లేకుండే మా వాళ్ళు ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు. హాయ్ హాయ్ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వచ్చేస్తాయి ఇప్పుడు వద్దు. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఆఫ్ చేయడం దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా సో మీకు కూడా ఉంటామండి. సాయిపు మనం ఫోటోగ్రాఫర్ ఇదే పని నాది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈయనకు తెచ్చిందే ఓన్లీ ఫోటో తీయడానికి, అది తప్ప ఇంకేం పని చేయడు. ఈడ చూస్తే ఈయన ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్, మన టీం ఫేమస్ అయ్యింది. ఈయన వల్ల ఏంటంటే మన team ఎంతమంది అయితే ఉన్నారో అందరూ అందంగా కనిపించడానికి ఈయన వస్తుంది. కెపాసిటీ. ఓకే, సో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది వీడియో చూడాలంటే ముందు రండి. ఏ గైస్ మా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు చూపిస్తారండి. ఏం చేస్తున్నావు? ఆయన కోరికలు ఉన్నాయంట, ఆ కోరిక తీరడానికి కోసం కొంచెం గట్టిగా అంటే ఆయన కొన్ని కోరికలు ఉన్నాయంట, ఆ తీరడానికి కోసం అది పెట్టుకుంటుండే. అది పెట్టుకుంటే ఆయన కోరిక అనేది ఈడేరుద్దంట ఆయన నమ్మకం. సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరు అట్లా పెడతారు. ఆయన కాకుండా అక్కడ కూడా పెడతారు, చెక్ చేసుకుని కావాలైతే. సో పెద్దమ్మ టెంపుల్లో ఇదొక ట్రెడిషనల్, ఇదొక ఉందండి. సో నమ్ముతున్నారు ఇక్కడ. పెట్టండి. పులిహోర ఉంటుంది బ్రో, నడవండి. మీకు చెప్పినా కదా, నేను స్టార్టింగ్లోనే చెప్పిన ఫన్నీ మూమెంట్స్ ఉంటాయని. టెంపుల్లో వచ్చినా మా వాళ్ళు ఫన్నీ మూమెంట్స్ మాత్రం తగ్గేదేలే అంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, అందరు ఎందుకు అంతా పరిగెడతారంటే అలా ఫ్రీగా పులిహోర పెడుతుంది, ఈడ పులిహోర అయిపోతుంది అన్న భయంతో అంత పరిగెట్టు ఇక్కడ కావాలంటే దాబా అరే పోతాడండి. ఏం లేదు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మజాక్ చేయాలి, నిజమే ఇయ్యరు, యాక్టింగ్ చేయాలి. అదేంటి అభిషేకం మేము ఆడ దర్శనం చేసుకుంటే గిట మమ్మల్ని వదిలేసి వచ్చేది ప్రసాదం కోసం. మాకు ప్రసాదం తిన్నా ముందొచ్చి ఏం లాభం లేదు వీళ్ళకి. ఏమైంది బ్రో? నేను ఫస్ట్ పులిహోర పొట్లాలు చేస్తామని వెళ్ళి కానీ ముగ్గురు ఖాళీగానే అవుతుంది. సూపర్. ఏం లేదు కోసం పోతే కుక్కలు కొట్టాడు. మా క్లాస్లో ఇలానే ఉంటుంది, నీట్ టైం ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ బ్యాంక్. ఆడ కుక్కను కొట్టినాడు, కొట్టి ఫ్రీ పులిహోర పెట్టి ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి. టికెట్ ముద్ద చెప్తున్నా, ఎవరైనా టికెట్ అండి. ప్రసాదం మొత్తం తింటాను, నేను గిట్ట తింటున్నాను. టెస్ట్ ఎలా చూడండి ఫ్రెండ్స్, ఇన్ని రోజులు అద్దం అంటే ఆడవాళ్ళు ఉండేటోళ్ళు, ఈ మధ్య అబ్బాయిలు కూడా ఫ్యాషన్ అయిపోయింది. అద్దం కనిపిస్తే చాలు ఫోటోలు, అద్దం కనిపిస్తే చాలు ఫోటో. ఇన్స్టాగ్రామ్ లో మాకు డిపి పెట్టుకోవడానికి లేదు. ఈయనకైతే ఎప్పుడు అదే చింతి, అది అంటే అది మీరు తప్పుగా అనుకోకండి. ఇక ఈయనకేమో కావాలంటే చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇటు వచ్చి ప్రసాదం తినేసి మళ్ళీ ఈ సైడ్ నుంచి వచ్చేసాం బయటికి. మా ఫ్రెండ్స్ పోయి ఆడిపోయి కొంచెం ఎంటర్టైన్ చేస్తాం, మీకు ఖచ్చితంగా చేస్తాం. వచ్చేసేది చూపిస్తాం.
మా బ్యాచ్లో అందరికీ ఒక హ్యాబిట్ ఉంది, ఎక్కడికి పోయినా కెమెరామెన్ చేసేసి వాళ్ళు ఆల్రెడీ ఆన్ ద డ్యూటీ. ఫోటో షూట్ చేస్తున్నావు. మాకేమైనా పెళ్ళిలేనియా చిన్నపిల్లలే. ఈమెవరు? ఇగో ఈమెవరు? ఈమెవరు? తెల్లమండి, అందుకే నేను ఆడట్లే, వాళ్ళే ఆడుతారు. దాబ్రా మనం తగ్గింది చూడండి.
12 years of age. మా ఏజ్ చూపిస్తాం మీకు. దా. ఏజ్ ఎంత బ్రో నీది? 28. నీది బ్రో? జస్ట్ 12 ఇప్పుడే. ఎంత? నీ ఏజ్ ఎంత? 25. నీ ఏజ్ ఎంత బ్రో? 25. బ్రో నీది? అన్న నిన్న కాక మొన్ననే 12 పడ్డా. ఇంకో ఆలోచన ఏజ్ తప్పు చెప్పేసిండు. అక్క నీ ఏజ్ ఎంత? నేను 10 years. నీదక్క? ఐ ఆమ్ 12 years. సో అందరు ఆడపిల్లలు. ఈమె పెళ్లిగానే అయిపోయింది. సో అందరు 12 years అంటారు కానీ చూస్తే 12 years లో ఏ అన్న ఒకటే ఏజ్ చెప్పలేడు. అన్న నీ ఏజ్ ఎంత? నిన్న కాక మొన్న చెప్పిన 12 వచ్చిన 12 వస్తే ఈ మొత్తం రావు. బ్రో నేను